ఇక నీట్ యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైనటువంటి పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 3 సభ్యుల ధర్మాసనం నీట్కు సంబంధించి దాఖలైనటువంటి 38 పిటిషన్లపై వాదనలు విననుంది. అయితే పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్ లీకేజ్ భారీ పెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక పేపర్ లీకేజీ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది.